హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయేది వర్జిన్ మోజితో మాక్టైల్. మనకి ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదా, ఇది కూడా ఒక రిఫ్రెష్మెంట్. మన టీ కాఫీ బదులు ఇట్లా ఒక గ్లాస్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా మోజితో ఎలా చేయాలో చూద్దాం రండి. మోజితో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: లెమన్స్, మింట్, షుగర్ సిరప్, బ్లాక్ సాల్ట్, లెమన్ జ్యూస్ అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్. నేను ఇక్కడ స్ప్రైట్ యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ స్ప్రైట్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు సోడా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు గ్రీన్ యాపిల్ సోడా కూడా దొరుకుతుంది, అదైనా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా మింట్ వేసుకున్నాము. నేను ఇక్కడ ఇలా చుంచి వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ వీలవుతే వేసుకొని కొంచెం ఇలా దేనితోనైనా క్రష్ చేసినట్టు కూడా చేసుకొని వేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ మింట్ వేస్తున్నాను. మింట్ తర్వాత బ్లాక్ సాల్ట్ ఒక 2 pinches. నేను ఇక్కడ లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే మన లెమన్స్ ఉన్నాయి కదా, వాటినైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ లెమన్ జ్యూస్ యూస్ చేస్తున్నాను, సో తొందరగా మిక్స్ అయిపోతుంది. 1 teaspoon చొప్పున వేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క లెమన్ వేస్తున్నాను నేను. ఇలా వేసాక నెక్స్ట్ షుగర్ సిరప్ 1 teaspoon వేస్తున్నాను. కలిసేలాగా మనం స్పూన్తోనే జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేసేసుకుందాం. స్ప్రైట్ వేసుకుందాము. ఇలా స్పూన్ పెట్టి పోసుకుంటే మనకు ఒకేసారి పోసాక పైనకి నురుగులాగా వచ్చేస్తుంది కదా. ఇలా స్పూన్ పెట్టి పోసుకుంటే అలా ఏం అవ్వదు. సో దట్ మనకు మెజర్మెంట్ కూడా కనబడుతూ ఉంటుంది ఎంత పోసాము అని చెప్పి. ఒకసారి పోసాక ఇలా కలిపేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకుందాం. ఐస్ క్యూబ్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుందాము. గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ లెమన్ పెడుతున్నాను. మోజితో రెడీ. చాలా టేస్టీ ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా ఎంత ఈజీగా మోజితో చేసుకోవడము. మనము ఎప్పుడైనా రెస్టారెంట్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం కదా, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.